రాజకీయాల్లో ఎప్పుడు ఏ అంశం తెర మీదకి వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. నిన్న మొన్నటి వరకు ఎవ్వరూ పట్టించుకోని కరువు ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో కీలకాంశం కాబోతుంది. కరువు అంశాన్ని అన్ని పార్టీలు ఆయుధంగా చేసుకుని జనంలోకి వెళ్తున్నాయి. ఇందుకు సంబంధించి ఎవరు వ్యూహాలు వారుకున్నాయి? తెలంగాణలోని 3 ప్రధాన రాజకీయ పార్టీలకు ఇప్పుడు జనం దగ్గరకు వెళ్లడానికి కొత్త అస్త్రం దొరికింది. అదే కరువు. తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితిని లోక్సభ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి అధికార పక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్షాలైన భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి వ్యూహాలు పన్నుతున్నాయి. తెలంగాణలో నెలకొన్న కరువుకు సంబంధించి గులాబీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల ఓ సంచలనాత్మక ప్రకటన చేశారు. తెలంగాణ కరువు ప్రకృతి పరంగా రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ కరువును తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు కేసీఆర్. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలని గులాబీ పార్టీ అధినేత డిమాండ్ చేశారు. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? దీనికి ఏంది? నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడానో తెలియక, వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే, అదేదో నెటమటమైన పాత బోర్లు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారేసి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం రెండవ కారణం. వెరసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. గత 10 ఏళ్లలో వ్యవసాయ స్థిరీకరణ కోసం స్పష్టమైన విధానాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్లిందన్నారు కేసీఆర్. సాగునీరు, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, పంట కొనుగోళ్లు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేశామని గుర్తు చేశారాయన. గులాబీ పార్టీ అధికారంలోకి రాకముందు దాదాపు 40 టన్నుల ధాన్యం పండించే స్థాయి ఉండేదన్నారు. అయితే తమ ప్రభుత్వం దీనిని 3 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తీసుకువెళ్లిందన్నారు. అయితే కేవలం 100 రోజుల వ్యవధిలో పంటల పరిస్థితి పూర్తిగా తారుమారైందని వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీ యాత్రలోనే కాలం వెళ్లదీస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా, మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను చేసి చూపిస్తాం. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాయితో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు. మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది. తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు. ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే ఇక చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం, మౌనం పట్టాం. కానీ నేనే పోతా గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా. తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోటార్లు నడిపిస్తాం. కేసీఆర్ చేసిన ఈ కరువు కామెంట్ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. అంతేకాదు ఈ వ్యాఖ్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్పై ఎదురు దాడి చేశారు. కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారంటూ కేసీఆర్ చేసిన ఆరోపణలను తప్పుబట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా 200 మంది రైతులు చనిపోతే ఆ వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. చనిపోయింది 200 మంది రైతులే అయితే వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమదేనని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. వేలాది పుస్తకాలు చదివిన కేసీఆర్కు వానలెప్పుడు పడతాయో తెలియదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ చలికాలంలో అధికారంలోకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు చలికాలంలో వానలు పడతాయా అని కేసీఆర్ను ప్రశ్నించారు. వర్షాకాలంలో సమృద్ధిగా వానలు పడకపోవడం వల్లనే కరువు వచ్చిందన్నారు. కేసీఆర్ పనులకు వరుణదేవుడు భయపడి పారిపోయాడన్నారు. అందుకే వానలు పడలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో కరువుకు సృష్టికర్త కేసీఆరే అన్నారు.
అయితే ఆ విషయం మర్చిపోయి కరువు అంశాన్ని కాంగ్రెస్ ఖాతాలో కేసీఆర్ వేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? డిసెంబర్ 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? ఇదిలా ఉంటే కరువు అంశంపై ఇటు కాంగ్రెస్ అటు గులాబీ పార్టీని విమర్శించి లబ్ధి పొందాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి బీజేపీ ఓ గేమ్ ప్లాన్ తయారు చేసింది. కరువు పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలదేనని ఘాటు ఆరోపణలు చేసింది కమలం పార్టీ. కరువు నుంచి రైతులను ఆదుకోవడంలో 2 ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా కరువును ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ కారణంగా కరువొచ్చినా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు బీజేపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ తాజాగా పాంచ్ న్యాయ్ పేరుతో కొత్త అవతారమెత్తిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీ, వరికి బోనస్, పంటల కార్పొరేషన్ ఇలాంటి వాగ్దానాలను కాంగ్రెస్ ఇప్పటికైనా అమలు చేయాలని కమలనాథులు డిమాండ్ చేశారు. పనిలో పనిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఆరోపణలు చేశారు బీజేపీ నాయకులు. 10 ఏళ్ల కాలంలో అన్నదాతలను నట్టేట ముంచిన కేసీఆర్ ఇప్పుడు ఎండిన పొలాలను సందర్శించడం విడ్డూరమని కమలనాథులు ఎద్దేవా చేశారు. గతంలో 30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏ రోజు అన్నదాతలకు సాయం అందించని కేసీఆర్ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రైతులపై ప్రేమ వలకబోస్తున్నారని నిప్పులు చెరిగారు. కాగా లోక్సభ ఎన్నికల నాటికి కరువు పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. దీంతో చివరకు కరువు పరిస్థితి ఏ టర్న్ తీసుకుంటుందోననే గుబులు 3 ప్రధాన రాజకీయ పార్టీల్లో మొదలైంది.